చేస్తాడో క్షణం కూడా ఆలోచించలేదట. ఆయన అంటున్నారు, అతి పెద్దగా మేము ప్లాన్ చేస్తున్నటువంటి సినిమా తెలుసా అని చెప్పి. ఇంతకీ ఎవరనుకుంటున్నారు ఆ మాట అన్నది? ఎవరో కాదు, ఆమీర్ ఖాన్ గారు. ఆయన రీసెంట్గా చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, భారీ ప్రాజెక్టుగా మహాభారతం రాబోతోంది, ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో పంచుకోవాలి అంటున్నారు. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాల్ని మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మీరు చెవిని వేసైనా అయితే ముందుగా చెప్పాల్సింది నాన్నగారి గురించి. డిజాస్టర్ అని అప్పుడు డిక్లేర్ చేయండి అని చెప్పి అన్నారు. సో రిలీజ్ రోజే రివ్యూలు ఇవ్వటం వల్ల సినిమాలపై ప్రభావం చాలా పడుతోంది అని చెప్పి కొన్నాళ్ళుగా టాలీవుడ్లో చర్చ జరుగుతున్న విషయం తెలుసు మనందరికీ కూడా. అయితే ఈ సినిమా ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది హిట్ 3 కొత్త సినిమా గురించి మాట్లాడుతూ ప్రమోషన్స్లో నాని గారు దానిపై రియాక్ట్ అవుతూ, ఒకప్పుడైతే కనుక ఓకే, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎవరిని ఆపగలరు, ఫలానా సన్నివేశం ఫలానా పాట నాకు నచ్చలేదని చెప్పొచ్చు, కానీ ఈ సినిమా ఆడదు అని చెప్పి డిసైడ్ చేయొద్దు అని చెప్పి నా రిక్వెస్ట్ అని అంటున్నారు. వారం 10 రోజుల పాటు ఏదైనా ఒక సినిమాని ఎవరు చూడకపోతే అప్పుడు డిజాస్టర్ అని చెప్పి డిక్లేర్ చేసేయండి. అండ్ నా సినిమా విషయంలో ఇలాంటి విషయం అయితే కనుక ఎదురవలేదు, కానీ అబో తలనొప్పి వచ్చేసింది అని చెప్పేసి కొన్ని మూవీస్ విషయంలో కొందరు సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు చూశాను. నేను పర్సనల్గా ఓకే, కానీ ప్రొఫెషనల్స్గా అలా చేయకూడదు కదా, కరెక్ట్ కాదు కదా అని చెప్పి నా అభిప్రాయం నేను చెప్తున్నాను అని చెప్పి నాని గారు చెప్పడం జరిగిందనమాట. సో హిట్ 3 గురించి నాని గారు మాట్లాడుతూ, ఈ పోలీస్ కథలో తుపాకుల కంటే ఎక్కువగా కత్తులు వినియోగించడానికి కూడా ఒక రీజన్ ఉంది. వైలెన్స్ కోసం అని చెప్పి ఉద్దేశపూర్వకంగా అయితే పెట్టలేదు, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. కన్నడ హీరోయిన్స్ టాలీవుడ్లో రాణిస్తున్నారు అనేటువంటి ఉద్దేశ్యంతో శ్రీనిధి శెట్టిని ఎంపిక చేయలేదు. మృదుల పాత్ర రాయటం పూర్తయిన తర్వాత ఎవరు న్యాయం చేస్తారనేటువంటి అన్వేషణలో దర్శకుడికి శ్రీనిధి గారు బెస్ట్ చాయిస్ అనిపించారు. కొన్ని సినిమాలు నేను పోషించినటువంటి అర్జున్ పాత్రలకు ప్రేక్షకులు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇందులో కూడా అర్జున్ సర్కార్గా కనిపిస్తా. అయితే హీరో క్యారెక్టర్కి పలానా పేరు పెట్టాలని చెప్పి నేను చెప్పను, అది దర్శకుల ఆలోచనే. నేను నటిస్తున్నటువంటి ది ప్యారడైజ్ నెక్స్ట్ ఇయర్ March 26కి రిలీజ్ కాబోతుంది. March 27న రామ్ చరణ్ గారు నటిస్తున్నటువంటి పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది. రెండు కూడా మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను అని చెప్పి నాని గారు చెప్పడం జరిగింది. కాలేజ్ డేస్లో నాన్నగారి సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని, ఆయనతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. KGFలో నా క్యారెక్టర్ ముగిసింది, హిట్ 3లో నా క్యారెక్టర్ చివరి వరకు ఉంటుందా, KGFలో ఏదైనా జరుగుతుందా తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే అని చెప్పి శ్రీనిధి గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ హిట్ ఫ్రాంచైజీలో భాగంగా శైలేష్ కరుణ గారు తెరకెక్కించినటువంటి హిట్ 3 May 1కి మన ముందుకు రాబోతుంది. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందబ్బా. 2026 ఆస్కార్ వివరాల్లోకి వెళితే ఈసారి AI సినిమాలకు కూడా అవార్డు ఉండబోతుందంట. మరి సినిమా ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్ ఏంటి? ఆస్కార్. ఈ వేడుక మామూలుగా జరుగుతుంది. అయితే 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 March 15న జరగబోతుంది. ఈసారి కొన్ని కొత్త నిబంధనలు ప్రవేశపెట్టబోతుంది. ఆస్కార్ కోసం పోటీ పడబోతున్నటువంటి చిత్రాల జాబితాను 2026 జనవరి 22న ప్రకటించబోతున్నట్టుగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వెల్లడించారు. కొన్ని కేటగిరీస్లో ఓటింగ్ విధానంలో మార్పులవి చేసినట్టుగా చెప్పారు. అండ్ నామినేట్ చేసినటువంటి ప్రతి సినిమాని అకాడమీ సభ్యులు ఖచ్చితంగా వీక్షించాలి అని చెప్పి పేర్కొన్నారు. అలాగే అచీవ్మెంట్ అండ్ కాస్టింగ్ అనేటువంటి ఒక కేటగిరీ కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అండ్ ఈ కేటగిరీకి 2 దశల్లో ఓటింగ్ ప్రక్రియ ఉండబోతుందని చెప్పారనమాట. సో ఫైనల్ ఓటింగ్ ముందు కాస్టింగ్ డైరెక్టర్స్కి కొన్ని రౌండ్ల టెస్టింగ్ కూడా ఉండబోతుంది అని చెప్పారనమాట. అండ్ సినిమా ఇండస్ట్రీలో పెరుగుతున్నటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకున్నటువంటి అకాడమీ ఈసారి AI ఉపయోగించి తీసినటువంటి సినిమాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి అనుకున్నారు. అయితే ఇది ఇతర సినిమాలపై ప్రభావం చూపదు అని కూడా అంటున్నారు. మానవ మేధస్సుకే ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీ అక్కడే. లాస్ ఏంజల్స్ లో డాల్బీ థియేటర్లో 98th ఆస్కార్ వేడుక జరగబోతుందని చెప్పి 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ అయినటువంటి సినిమాలన్నీ కూడా పోటీ పడబోతున్నాయని చెప్పి, అయితే మ్యూజిక్ కేటగిరీలో మాత్రం తుది గడువు 2025 అక్టోబర్ 15గా వారు నిర్ణయించడం జరిగిందనమాట. అండ్ ఇక అకాడమీ స్టంట్ డిజైన్ జాబితాలో కూడా అవార్డ్స్ ఇవ్వబోతున్నట్టుగా ఇటీవలే అఫీషియల్లీ ప్రకటించేశారు. 2027 నుంచి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలను ఈ లిస్ట్ లో ఎంపిక చేసి అవార్డ్స్ ఇవ్వబోతున్నట్టుగా చెప్పడం జరిగిందండి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది నెక్స్ట్ ఎవరి గురించి అంటే, రెజల్ మానియాకు ఆహ్వానం అందుకొని ఆ ఈవెంట్ లో సందడి చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ యాక్టర్ ఎవరో తెలుసా? రానా దగ్గుబాటి గారు. అది ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి అనుభూతి అంటూ ఆయన హ్యాపీగా ఉన్నారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ WWE తన చిన్నప్పట్లో ఎన్నో జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నటువంటి సందర్భం.
ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందంగా ఉంది. WWE నేను నటించినటువంటి రానా నాయుడు వెబ్ సిరీస్ 2 OTT నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం చాలా హ్యాపీగా, చాలా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని మీతో పంచుకోవటం ఇంకా బాగుంది అని అన్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు మార్చ్ ఆర్ ఏప్రిల్ నిర్వహిస్తారనమాట ఈ వేడుకను. సో రెజిల్మానియా 41st 41వ ఈవెంట్ ఈ మంత్ 19th and 20th మరి లాస్ వెగాస్లో జరిగిందనమాట. 1993 తర్వాత ఇన్నాళ్లకు లాస్ వెగాస్ వేదిక కావడందుకు చాలా ఆనందించేటువంటి మరొక విషయం. ఫస్ట్ టైం ఈ సంవత్సరం రెజిల్మానియా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు. సో ఈ విషయాల్ని, ఈ ఆనందాల్ని రానా గారు పంచుకోవడం జరిగిందనమాట అందరితో. తన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని అయితే కనుక చెప్పడం జరిగింది. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది. ఈ మధ్య ఆయన గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో శనివారం పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అండ్ పోలీసుల విచారణలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే కనుక తెలిసాయి. డ్రగ్స్ వినియోగించేవారు ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రతిసారి తన పేరే తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారో ఆయనకి తెలియటం లేదు అన్నారు. అండ్ మాదక ద్రవ్యాలను సరఫరా చేయడానికి కొంతమంది మధ్యవర్తులు ఉండేవారని చెప్పి వారి నుంచి తనకి డ్రగ్స్ వచ్చేవి అని చెప్పి అన్నారు. అయితే సినిమా సెట్స్ కి తీసుకొచ్చి ఇచ్చేవారు అని చెప్పినట్టుగా కూడా వార్తలు ప్రచురితమయ్యాయి అనమాట. అయితే విచారణలో భాగంగా ఆయన సెల్ ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన బ్యాంక్ లావాదేవీలు కూడా పరిశీలిస్తున్నారు. అండ్ అతని అకౌంట్ నుంచి చిన్న మొత్తాల్లో డబ్బు వేరు వ్యక్తులకు ట్రాన్స్ఫర్ అయినట్టుగా గుర్తించారు. వాటిపై క్వశ్చన్స్ అవి జరిగాయి. అండ్ తన అప్పుగా ఇచ్చారని చెప్పాను అన్నారు. అండ్ కొచ్చిలోని ఒక హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారు అనే సమాచారంతో పోలీసు బృందం హోటల్ కు రావడానికి కొద్దిసేపు ముందే షైన్ టామ్ చాకో అక్కడి నుంచి వెళ్లిపోవటం. అండ్ ఆ టైంలో 3వ అంతస్తులో ఉన్నటువంటి అతను కిటికీలో నుంచి 2వ అంతస్తులోకి దూకి అక్కడి నుంచి పారిపోతున్నటువంటి దృశ్యాలు నెట్టింట వైరల్ అయిపోయాయి. ఈ విషయంపై పోలీసులు క్వశ్చన్ చేయగా తనకు తెలిసిన అమ్మాయిని కలవటం కోసమే అక్కడికి వెళ్ళినట్టుగా చెప్పారు. అండ్ ఒక సినిమా విషయంలో సినిమా టీంతో విభేదాలు ఉన్నాయని చెప్పి గొడవపడేందుకు వాళ్ళు హోటల్కు వచ్చారని చెప్పి భావించి తను అక్కడి నుంచి పారిపోయాను అని చెప్పి ఆయన స్థానిక సోషల్ మీడియాతో చెప్పినటువంటి కథనాలన్నీ కూడా ప్రచురితమయ్యాయి అన్నమాట. అంతేకాకుండా మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ చేసినటువంటి ఆరోపణలపై ఆయన రియాక్ట్ కూడా అయ్యారనమాట. ఆమెతో తాను అభ్యంతరకరంగా ప్రవర్తించలేదు అని చెప్పారు. అండ్ మరోవైపు డ్రగ్స్ విషయంపై కేరళ ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా స్పందించారు. మాదక ద్రవ్యాల వల్ల సమాజం, యువత భవిష్యత్తు కూడా నాశనం అయిపోతున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ డ్రగ్స్ నిర్మూలన కోసమే శ్రమిస్తున్నాము అని చెప్పారు. ఎవరైనా వాటిని వినియోగిస్తున్నట్టు తెలిస్తే గనక సహించబోము అన్నారు. ఈ విషయంపై సినీ తారల్ని సైతం వదిలిపెట్టము అని చెప్పి తప్పు చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం, తప్పదు అని చెప్పి అన్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ఆమిర్ ఖాన్ గారు చెప్పినటువంటి సంగతి గురించి అన్నమాట. మహాభారతం రూపొందించడం తన కళ అని చెప్పి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గారు అన్నారు. తనకున్నటువంటి పెద్ద పెద్ద ఆశయాల్లో అది కూడా ఒకటే అని చెప్పారు. సో మహాభారతంను ఇప్పటి తరానికి అందించాలి అనేటువంటి కళ గురించి ఈ సంవత్సరం దీని పనులు ప్రారంభించాలనుకుంటున్నట్టుగా, దీని రైటింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుందని, ఒకే సినిమాలో దీన్ని చూపించలేము అని చెప్పి అందుకే సిరీస్లుగా దీన్ని అందించాలని చెప్పి నిర్ణయించుకున్నారట. భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రాబోతుందని చెప్పి ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు దీనిలో వర్క్ చేయబోతున్నారని చెప్పి స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు ఎవరు సరిపోతారో చూసుకుని నటులు ఎంపిక చేస్తామని చెప్పి నేను నటిస్తానా లేదా అన్న విషయం అయితే ప్రెజెంట్ చెప్పలేను అని చెప్పి అన్నారు. ఇక గతంలో ఆమిర్ ఖాన్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. దీని విషయంలో బాధ్యతతో పాటు భయం కూడా ఉందని చెప్పి ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో రూపొందించాలి అనుకుంటున్నట్టుగా చెప్పారు. భారతీయులుగా ఈ కథ మన బ్లడ్ లో ఉంది కాబట్టి ఇది నాపై ఎంతో బాధ్యతను పెంచింది. అండ్ ఈ ప్రాజెక్ట్ తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నాను. ప్రతి భారతీయుడు గర్వపడేలా తీయాలనుకుంటున్నాను. 1000 కోట్లతో రూపొందించబోతున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో భారీ స్థాయిలో రామాయణం కూడా తెరకెక్కబోతున్నటువంటి సంగతి తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ గారు ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించబోతున్నట్టుగా 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్, 2027 దీపావళికి రెండో పార్ట్ని కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారట. ఇప్పుడు మహాభారతం కూడా రాబోతుందని చెప్పడం, ఇక రామాయణం తర్వాత భారతాన్ని కూడా ఇక కొత్తగా మనం చూడబోతున్నాం అనేటువంటి విషయం అయితే గనక అభిమానులందరిలో, ప్రేక్షకులందరిలో మంచి ఆలోచనలు మళ్ళీ తర్వాత తరాల వారికి చూపించుకుని గర్వపడేలా ఉండాలని చెప్పి అభిమానులందరూ ఆశిస్తూ ఉన్నారు.